మహామహిమోన్నత మంజురూపము మంత్రశ్రీ మహిమాలయ మణిద్వీపము మహామహిమోన్నత మంజురూపము మంత్రశ్రీ మహిమాలయ మణిద్వీపము మణిద్వీపము శ్రీదేవత నిలయము చిద్విలాసము సహస్రదళ పరిశోభిత పద్మకోశము శ్రీదేవత నిలయము చిద్విలాసము సహస్రదళ పరిశోభిత పద్మకోశము మహామహిమోన్నత మంజురూపము మంత్రశ్రీ మహిమాలయ మణిద్వీపము మణిద్వీపము వేయి స్తంభాలతో వెలసిన మందిరం 4 మంటపాలతో నవరత్న శ్రీహారం వేయి స్తంభాలతో వెలసిన మందిరం 4 మంటపాలతో నవరత్న శ్రీహారం మహామహిమోన్నత మంజురూపము మంత్రశ్రీ మహిమాలయ మణిద్వీపము మణిద్వీపము సిరులు కురియునది మొదటిది శృంగార మంటపం శ్రితముని జనపదము 2 ముక్తి మంటపం జ్ఞానహితం 3వది జ్ఞాన మంటపం శ్రీకాంతకు చేరువ ఏకాంత మంటపం మహామహిమోన్నత మంజురూపము మంత్రశ్రీ మహిమాలయ మణిద్వీపము మణిద్వీపము శ్రీ భూగృహ జయలాభం ఈ మహిమను విన్నచో వాస్తు దోష పరిహారం మణిద్వీపమన్నచో కామేశ్వర హృదయ నిలయ కామేశ్వరీ కృపతో కామన లీడేరు మీకు భక్తిగా ఇది విన్నచో మహామహిమోన్నత మంజురూపము మంత్రశ్రీ మహిమాలయ మణిద్వీపము మణిద్వీపము భువనేశ్వరి కామేశ్వరి చింతామణి పీఠేశ్వరి శ్రీరాజరాజేశ్వరి సర్వలోకలోకేశ్వరి
భువనేశ్వరి కామేశ్వరి చింతామణి పీఠేశ్వరి శ్రీరాజరాజేశ్వరి సర్వలోకలోకేశ్వరి భువనేశ్వరి కామేశ్వరి చింతామణి పీఠేశ్వరి శ్రీరాజరాజేశ్వరి సర్వలోకలోకేశ్వరి శ్రీరాజరాజేశ్వరి సర్వలోకపీఠేశ్వరి శ్రీరాజరాజేశ్వరి సర్వలోకలోకేశ్వరి శ్రీరాజరాజేశ్వరి సర్వలోకలోకేశ్వరి. శ్రీ వేదవ్యాస మహర్షి జనమేజయ చక్రవర్తికి మణిద్వీప మహిమను విశదీకరిస్తూ ఋతువులను, ఋతునాయకులను, దిక్పాలక నగరాలను వివరించి పుష్యరాగ ప్రాకార అభివర్ణనం చేసి ఆ పిమ్మట పద్మరాగ ప్రాకారాన్ని ఈ విధంగా అభివర్ణిస్తున్నారు. అథ ఏకాదశోऽధ్యాయః. వ్యాస ఉవాచ. పుష్యరాగమయాదగ్రే కుంకుమారుణ విగ్రహః పద్మరాగమయః సాలో మధ్యే భూశ్చైవ తాదృశీ దశయోజనవాన్ దైర్ఘ్యే గోపురద్వార సంయుతః తన్మణిస్తంభ సంయుక్తా మండపాస్య నృప మధ్యే భువి సమాసీనాః చతుషష్ఠీమితాః కలాః నానాయుధధరా వీరా రత్నభూషణభూషితాః ప్రత్యేకలోకస్తాసాంతు తత్తల్లోకస్య నాయకాః సమంతాత్ పద్మరాగస్య పరివార్య స్థితాః సదా స్వస్వలోకజనైర్జుష్టాః స్వస్వవాహనహేతిభిః తాసాం నామాని వక్ష్యామి శృణుత్వం జనమేజయ. పింగళాక్షి విశాలాక్షి సమృద్ధిర్వృద్ధిరేవ చ శ్రద్ధా స్వాహా స్వధాభిఖ్యా మాయా సంజ్ఞా వసుంధరా త్రిలోకధాత్రీ సావిత్రీ గాయత్రీ త్రిదశేశ్వరీ సురూపా బహురూపా చ స్కందమాతా అచ్యుత ప్రియా విమలా చామలా తద్వదరుణీ పునరారుణీ ప్రకృతి వికృతి సృష్టి స్థితి సంహృతిరేవ చ సంధ్యా మాతా సతీ హంసీ మర్దికా వజ్రికా పరా దేవమాతా భగవతీ దేవకీ కమలాసనా త్రిముఖీ సప్తముఖ్యాన్యా సురాసుర విమర్దిని లంబోష్ఠీ చోర్ధ్వకేశీ చ బహుశీర్షా వృకోదరీ రథరేఖాహ్వయా పశ్చాత్ శశిరేఖా తథా పరా గగనవేగా పవనవేగా చైవ తతః పరం అగ్రే భువనపాలా స్యాత్ తత్పశ్చాన్మదనాతురా అనంగానంగమధనా తథైవానంగమేఖలా అనంగకుసుమా పశ్చాత్ విశ్వరూపా సురాదికా క్షయంకరీ భవేచ్చక్తిః అక్షోభ్యా చ తతః పరం సత్యవాదిన్యథ ప్రోక్తా బహురూపా శుచివ్రతా ఉదారాఖ్యా చ వాగీసీ చతుషష్టిమితా స్మృతాః జ్వలజ్జిహ్వాననాః సర్వా వమంతో వహ్నిముల్బణం జలం పిబామః సకలం సంభరామో విభావసుం పవనం స్తంభయామోద్య భక్షయామోఖిలం జగత్ ఇతి వాచం సంగిరంతే క్రోధ సంరక్తలోచనాః చాపబాణధరాः సర్వా యుద్ధాయైవ ఉత్సుకాः సదా దంష్ట్రాకటకటారావైః బధిరీకృతదిङ्ముఖాः పింగోర్ధ్వకేస్యః సంప్రోక్తాశ్చాపబాణకరాः సదా
శతాక్షౌహిణికాసేనాప్యేకైకస్యాః ప్రకీర్తితా ఏకైకశక్తేః సామర్థ్యం లక్షబ్రహ్మాండనాశనే శతాక్షౌహిణికాసేనా తాదృశీ నృపసత్తమా కిం న కుర్యాజ్జగత్యస్మిన్న శక్యం వక్తుమేవ తత్ సర్వాపి యుద్ధ సామగ్రీ తస్మిన్ సాలే స్థితా మునే రథానాం గణనా నాస్తి హయానాం కరిణాం తథా శస్త్రాణాం గణనా తద్వత్ గణానాం గణనా తథా. వేదవ్యాసుడు పుష్యరాగమణి ప్రాకారాన్ని దాటిన పిమ్మట పద్మరాగమణుల ప్రాకారాన్ని అభివర్ణనం చేస్తూ ఉన్నారు. ఈ పద్మరాగమణుల ప్రాకారము అచటి నేల ఎర్రగా కుంకుమ వలె ప్రకాశిస్తూ ఉన్నది. 10 యోజనముల ఎత్తు కలది ఈ పద్మరాగమణి ప్రాకారము. దానికి గోపుర ద్వారములు కలవు. రాజా, అచట పద్మరాగమణులతో ప్రకాశించునట్టి మండపములు ఎన్నియో లెక్కకు మిక్కిలి ఉన్నవి. ఆ ప్రాకారముల నడుమ పెక్కు ఆయుధములు రత్నభూషణములు దాల్చిన వీరులు 64 కళలును ప్రకాశించుచున్నారు. ఆ వీరులకు ప్రత్యేకముగా నాయకులు కలరు. వారికి ఆయా వీరులకు ప్రత్యేకముగా లోకములను కలవు. ఆ లోకములు కూడా పద్మరాగమణులచే నిర్మింపబడినవే. ఆయా లోకములందరి జనులు ఆయా వాహనములు వస్త్రములు ధరించుచున్నారు. జనమేజయ, వారి పేర్లు తెలుపుతున్నాను, వినుము. పింగళాక్షి, విశాలాక్షి, సమృద్ధి, శ్రద్ధ, స్వాహ, స్వధ, అభిక్ష, మాయ, సంజ్ఞ, వసుంధర, లోకధాత్రి, సావిత్రి, గాయత్రి, త్రిదశేశ్వరి, సురూప, బహురూప, స్కందమాత, అచ్యుతప్రియ, విమల, అమల, అరుణి, ఆరుణి, ప్రకృతి, వికృతి, సృష్టి, స్థితి, సంహృతి, సంధ్య, మాత, సతి, హంసి, మర్దిక, వజ్రిక, దేవమాత, భగవతి, దేవకి, కమలాసన, త్రిముఖి, సప్తముఖి, సురాసుర విమర్దిని, లంబోష్ఠి, ఊర్ధ్వకేశి, బహుశీర్ష, వృకోదరి, రథరేఖ, శశిరేఖ, గగనవేగ, పవనవేగ, భువనపాల, మదనాతుర, అనంగ, అనంగమథన, అనంగమేఖల, అనంగ కుసుమ, విశ్వరూప, సురాధిక, క్షయంకరి, శక్తి, అక్షోభ్య, సత్యవాదిని, బహురూప, శుచూవ్రత, ఉదార, వాగీసి అను నామధేయములతో 64 కళలుగా రూపొందిన శక్తులుగా ఆవిర్భవించి మనకు దర్శనమిస్తున్నాయి. వారందరూ జ్వాలా మాలికలతో కూడుకున్న నాలుకలతో అగ్నులను వెళ్లగక్కుతున్నారు. మనము ఈ 7 సముద్రాల నీటిని త్రావుదము, ఈ అగ్నినంతయు చల్లార్చుదము, ఈ గాలినంతయు స్తంభింపజేయుదము, ఈ జగమును ఎల్లా భక్షించదము అని కన్నులు ఎర్రజేసి వారు నిరంతరము యుద్ధోన్ముఖులై కయ్యమునకు కాలు దువ్వుచుందురు. పటపట పండ్లు గీటుతున్న ఆ శక్తుల యొక్క దంష్ట్రా కరాళ ధ్వనులు దిక్కులను పిక్కటిల్లజేస్తున్నాయి. ఆ మహావీరులలో ప్రతి ఒక్కరికి ఊర్ధ్వకేశములు గలవు. విల్లమ్ములు దాల్చిన 100 కొలది అక్షౌహిణుల సేన గలదు. ఒక్కొక్క శక్తికి 1,00,000 బ్రహ్మాండములనైనా చంపగల శక్తి కలదు. అట్టివి 100 కొలది అక్షౌహిణుల సేనలు కలవు. ఈ జగములందు ఆ శక్తులకు అసాధ్యము అయినది ఒక్కటి కూడా లేదు. ఆ ప్రాకారమునందు వారి యుద్ధ సామగ్రి ఎంతయో భద్రపరుపబడి ఉన్నది. అసట రథములు, గజములు, గుర్రములు, శస్త్రములు, గణములును లెక్కకు మిక్కిలిగా ఉన్నవి. పద్మరాగమయాదగ్రే గోమేధమణి నిర్మిత 10 యోజన దైర్ఘ్యేణ ప్రాకారో వర్తతే మహాన్. భాస్వజ్జపా ప్రసూనాభో మధ్యభూస్తస్య తాదృశీ
గోమేధకల్పితాన్యేవ తద్వాసి సదనాని చ పక్షిణస్తంభవర్యాశ్చ వృక్షావాప్యః సరాంసి చ గోమేధకల్పితా ఏవ కుంకుమారుణ విగ్రహాః తన్మధ్యస్థా మహాదేవ్యో ద్వాత్రింశచ్చక్తయ స్మృతాః నానాశస్త్రప్రహరణా గోమేధమణిభూషితాః ప్రత్యేకలోకవాసిన్యః పరివార్య సమంతతః గోమేధసాలే సన్నద్ధాః పిశాచవదనా నృప స్వర్లోకవాసిభిర్నిత్యం పూజితాశ్చ కబాహవః క్రోధరక్తే క్షణాభింది పచచ్ఛింధి దహేతి చ వదంతి సంతతం వాదం యుద్ధోత్సుకహృదంతరాః ఏకైకమస్యా మహాశక్తేః దశ అక్షౌహిణికా మతా సేనా తత్రాప్యేకశక్తిర్లక్ష బ్రహ్మాండనాశినీ తాదృశీనాం మహాసేనా వర్ణనీయా కథం నృపా రథానాం నైవ గణనా వాహనానాం తథైవ చ సర్వయుద్ధసమారంభస్తత్ర దేవ్యా విరాజతే తాసాం నామాని వక్ష్యామి పాపనాశకరాణి చ విద్యా హ్రీపుష్టయః ప్రజ్ఞా సినీవాళీ కుహుస్తథా రుద్రా వీర్యా ప్రభా నందా పోషిణీ బుద్ధిదా శుభా కాళరాత్రిర్మహారాత్రిర్భద్రకాళీ కపర్దినీ వికృతిర్దండిముండిన్యౌ సేందుఖండా శిఖండినీ నిశుంభశుంభమథినీ మహిషాసురమర్దినీ ఇంద్రాణీ చైవ రుద్రాణి శంకరార్ధశరీరిణి నారీ నారాయణీ చైవ త్రిశూలిన్యపి పాలినీ అంబికాహ్లాదినీ పశ్చాత్ ఇత్యేవం శక్తయః స్మృతాః యద్యేతాః కుపితా దేవ్యః తదా బ్రహ్మాండనాశనం పరాజయో న చైతాసాం కదాచిత్ క్వచిదస్తి. జనమేజయ మహారాజా, అట్టి పద్మరాగమణుల ప్రాకారమునకు ఎగువగా లోపలి వైపున గోమేధిక మణుల ప్రాకారము అలరారుచున్నది. అది 10 యోజనముల ఎత్తున విలసిల్లుచున్నది. జపాకుసుమము వలె వెలుగులు విప్పార్చుచున్నది. దాని నడుమగల నేలయు అదే విధముగా అదే కాంతిని కలిగి ఉన్నది. అచట ఉండువారు అదే వర్ణముతో అలరారుచున్నారు. అచటి భవనములు గోమేధిక కాంతులు విరజిమ్ముచున్నవి. అచటి పక్షులు, వృక్షములు, స్తంభములు, సరస్సులు కుంకుమవలే ఎర్రగా గోమేధిక కాంతితో చేయబడినట్టు ఒప్పారుచున్నవి. ఆ ప్రాకారము నడుమ దేవి యొక్క 32 శక్తులు ఉన్నవి. వారు గోమేధికపు సొమ్ములు దాల్చి పెక్కు శస్త్రములు ప్రయోగింపజాలి ఉన్నారు. ఆ ప్రాకారమున 32 లోకములు గలవు. ప్రతి లోకశక్తికి 10 అక్షౌహిణీల సేన గలదు. ఓ రాజా, గోమేధిక ప్రాకారమునందలి శక్తులు పిశాచ వదనలు. ఆ శక్తులు నిరంతరము చక్రములను ధరింతురు. స్వర్గవాసుల చేత నిత్యము పూజింపబడుచుందురు. వారు కోపోద్రేకమున ఛేదింపుడు, భేదింపుడు, వండుడు, వధింపుడు, కాల్పుడు అని నిరంతరము యుద్ధము చేయు తలంపుతో ఉందురు. ప్రతి మహాశక్తి యొద్ద 10 అక్షౌహిణీల సేన ఉండును. వారితో ప్రతి శక్తియును 1,00,000 బ్రహ్మాండములనైనను నాశనము చెయ్యగలిగి ఉండును. అటువంటి మహాసేనా సమూహములను ఎంతని వర్ణించగలము. అసట ఉన్న రథములు, వాహనములు అసంఖ్యాకములు. వారందరూ దేవి కొరకై యుద్ధము చేయుటకు నిరంతరము సన్నద్ధలయ్యుందురు.
పాపహరములైన వారి పేరులు తెలుపుదును వినుము. విద్య, హ్రీ, పుష్టి, ప్రజ్ఞ, సినీవాలి, కుహు, రుద్ర, వీర్య, ప్రభ, నంద, పోషిణి, బుద్ధిద, శుభ, కాళరాత్రి, మహారాత్రి, భద్రకాళి, కపర్దిని, వికృతి, దండిని, ముండిని, సేందుఖండ, శిఖండిని, నిశుంభ శుంభ మథిని, మహిషాసురమర్దిని, ఇంద్రాణి, రుద్రాణి, శంకరార్ధ శరీరిణి, నారి, నారాయణి, త్రిశూలిని, పాలిని, అంబిక, హ్లాదిని, మాయాదేవి. ఈ దేవతలు కోపించినచో వీరు బ్రహ్మాండములనెల్లా నశింపజేయగలవారలు. వీరు ఎన్నడును అపజయమును ఎరుగరు. గోమేధికమయాదగ్రే సద్వజ్రమణి నిర్మితః దశయోజన తుంగోసౌ గోపురద్వార సంయుతః కపాట శృంఖలాబద్ధో నవవృక్ష సముజ్వలః సాలస్తన్మధ్యభూమ్యాపి సర్వం హీరమయం స్మృతం గృహాణి వీథయో రథ్యా మహామార్గాంగణాని చ వృక్షాలవాలతరవః సారంగా అపి తాదృశాః దీర్ఘికా శ్రేణయో వ్యాప్యస్తటాకాః కూపసంయుతాః తత్ర శ్రీభువనేశ్వర్యా వసంతి పరిచారికాః ఏకైకాలక్షదాసీభిః సేవితా మదగర్వితాః తాళవృంతధరాః కాశ్చిత్ చషకాఢ్యకరాంబుజాః కాశ్చిత్తాంబూలపాత్రాణి ధారయంత్యో అతిగర్వితాః కాశ్చిత్ తచ్ఛత్రధారిణ్యః చామరాణాం విధారికాః నానావస్త్రధరాః కాశ్చిత్ కాశ్చిత్ పుష్పకరాంబుజాః నానాదర్శకరాః కాశ్చిత్ కాశ్చిత్ కుంకుమలేపనం ధారయంత్యః కజ్జలం చ సింధూరచషకం పరాః కాశ్చిత్ చిత్రక నిర్మాత్ర్యః పాదసంవాహనే రతాః కాశ్చిత్తు భూషాకారిణ్యో నానాభూషాధరాః పరాః పుష్పభూషణ నిర్మాత్ర్యః పుష్పశృంగారకారికాః నానావిలాసచతురా బహ్య ఏవం విధాః పరాః నిబద్ధపరిధానీయా యువత్యః సకలా అపి దేవీ కృపాలేశవశాత్ తుచ్ఛీకృతజగత్రయాః ఏతాదూత్య స్మృతా దేవ్యః శృంగారమదగర్వితాః తాసాం నామాని వక్ష్యామి శృణు మే నృపసత్తమా అనంగరూపా ప్రథమాప్యనంగమదనాపరా తృతీయా తు తతః ప్రోక్తా సుందరీ మదనాతురా తతో భువనవేగా స్యాత్ తథా భువనపాలికా స్యాత్ సర్వశిశిరానంగవేదనానంగమేఖలా విద్యుద్దామ సమానాంగ్యః క్వణత్కాంచీ గుణాన్వితాః రణన్మంజీరచరణా బహిరంతరితస్తతః ధావమానాస్తు శోభంతే సర్వా విద్యుల్లతోపమాః కుశలాః సర్వకార్యేషు వేత్రహస్తాః సమంతతః అష్టదిక్షు తథైతాసాం ప్రాకారాద్ బహిరేవ చ సదనాని విరాజంతే నానావాహనహేతిభిః. ఓ రాజా, అట్టి గోమేధిక ప్రాకారము దాటిన వెంటనే దానికి ఎగువ వైపున లోపల వజ్రాల ప్రాకారము ప్రకాశించుచున్నది. అదియును 10 యోజనముల ఎత్తు కల్గి గోపుర ద్వారములు కల్గి గొలుసులు బిగించిన తలుపుల శోభలు గల్గి అలరారుచున్నది. ఆ ప్రదేశము క్రొత్త క్రొత్త వృక్షములతో అలరారుచున్నది.
ఆ ప్రాకారమునందలి నేల ఎంతయును వజ్రమయమే అయి ఉన్నది. ఇండ్లు, వీధులు, సందులు, పెద్ద పెద్ద వీధులు, చెట్లు, తీగలు, పక్షులు అన్నియును వజ్రమయములే అయి ఉన్నవి. బావులు, దిగుడు బావులు, చెరువులు అన్నియును వజ్రమయములే. అచ్చోట శ్రీ త్రిభువనేశ్వరీదేవి దాసీజనము నివసింతురు. ప్రతి దాసి మరలా లక్షల దాసీజనముచే సేవలందుకొనుచుండును. వారిలో కొందరు తాటియాకు విసనకర్రలు, కొందరు పానపాత్రలు, కొందరు తాంబూల పాత్రలు చేతులతో పట్టుకొని ఉందురు. కొందరు ఛత్ర చామరములు, నానా వస్త్రములు, పుష్పములు, నిలువుటద్దములు, కుంకుమానులేపనములు, కాటుక, సింధూరము, పానపాత్ర హస్తముల దాల్చియుందురు. కొందరు చిత్తరువులు దింపుటలో, కొందరు భూషణములు సవరించుటలో, మరికొందరు దేవి పాద కమలములు ఒత్తుటయందును ఒక్కొక్కరు ఒక్కొక్క విధమున అతిశయ ప్రజ్ఞావంతులు అగుదురు. కొందరు మేని నిండా సొమ్ములు దాల్తురు. కొందరు పువ్వుల సొమ్ములు వివిధములకు పూలదండలు అల్లుచుందురు. ఈ చందమున అసటి రమణీమణులు విలాసవతులై చతురలై రాణకిక్కుచున్నారు. ఆ యువతులెల్లరునూ దేవీ సేవకై సుసన్నద్ధలై ఉన్నారు. వారు దేవీ దయాదృష్టిచే ముజ్జగములను సైతము తుచ్చముగా తలంచుచుందురు. శ్రీదేవి దాసులు శృంగారమద గర్వితలు. దేవీ దాసుల నామధేయములు ఇక్కడ తెలుపుచున్నాను, వినుము. అనంగరూప, అనంగమదన, సుందరి, మదనాతుర, భువనవేగ, భువనపాలిక, సర్వశిశిర, అనంగవేదన, అనంగమేఖల. వారెల్లరునూ విద్యుల్లతా శరీరలు, తమ రవళించు మొలనూలి గంటలతో, నినదించు కాలి అందెలతో అటూ ఇటూ వయ్యారములలుకబోయుచూ తిరుగుచుందురు. అచట కొందరు స్త్రీలు వేత్రహస్తలై అన్ని పనులను చక్కబెట్టుటలో నేర్పరులై అటునిటు పరుగులిడుచూ కన్నుల పండువగా విహరించుచున్నారు. ఆ ప్రాకారమునకు బయట 8 దిక్కులందునూ వారి వారి భువనములు గలవు. అందువారి పెక్కు వాహనములు, ఆయుధములు తనరారుచుండును. వజ్రసాలాత్ అగ్రభాగే సాలో వైడూర్య నిర్మితః దశయోజన తుంగోసౌ గోపురద్వారభూషితః వైడూర్యభూమిః సర్వాపి గృహాణి వివిధాని చ వీథ్యో రథ్యా మహామార్గాః సర్వే వైడూర్యనిర్మితాః వాపీకూపతటాకాశ్చ స్రవంతీనాం తటాని చ వాలుకా చైవ సర్వాపి వైడూర్యమణినిర్మితా తత్రాష్టదిక్షు పరితో బ్రాహ్మ్యాదీనాం చ మండలం నిజైర్గుణైః పరివృతం భ్రాజతే నృపసత్తమా प्रतिब्रह्माण्डमातॄणाम् ताः समष्टय ईरिताः ब्राह्मी माहेश्वरी चैव कौमारी वैष्णवी तथा वाराही च तथेन्द्राणी चामुण्डा सप्तमातरः अष्टमी तु महालक्ष्मीः नाम्ना प्रोक्तास्तु मातरः ब्रह्मा रुद्रादिदेवानाम् समाकारास्तु ताः स्मृताः जगत्कल्याणकारिण्यः स्वस्वसेना समावृताः तत्सालस्य चतुर्द्वार्षु वाहनानि महेशितुः सज्जानि नृपते सन्ति सालङ्काराणि नित्यशः दन्तिनः कोटिशो वाहाः कोटिशः शिबिकास्तथा हंसाः सिंहाश्च गरुडा मयूरा वृषभास्तथा तैर्युक्ताः स्यन्दनास्तद्वत् कोटिशो नृपनन्दन पार्ष्णिग्राहसमायुक्ता ध्वजैराकाशचुम्बिनः कोटिशस्तु विमानानि नानावेगान्वितानि च नानावादित्रयुक्तानि महाध्वजयुतानि च. ఓ రాజా,
ఆ వజ్ర ప్రాకారము దాటిన పిమ్మట దానికి ఎగువగా లోపలి వైపున వైడూర్యమణుల ప్రాకారము ఉన్నది. అదియును 10 యోజనముల ఎత్తున గోపుర ద్వారములతో విలాసిల్లుచున్నది. అచటి నేల, ఇండ్లు, వీధులు, సందులు అన్నియును వైడూర్యమయములే. అచట వాపీకూపములు, చెరువులు, నదీతీరములు, ఇసుక భూములు అన్నియును వైడూర్యమయములే. అచట 8 దిక్కులందును బ్రాహ్మీ మొదలగు దేవతల మండపములు గలవు. వారందరును తమ తమ గణములతో కొలువై ఉందురు. ప్రతి బ్రహ్మాండమునందలి ఆ దేవతలందరికిని వీరే సమష్టిగా ప్రతిరూపలుగా వక్కాణింపబడుదురు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ అనువారలు 7 మాతృకలు. 8వ మాతృక శ్రీ మహాలక్ష్మిగా ప్రసిద్ధిగాంచినది. వీరు బ్రహ్మరుద్రాది దేవతలకు సమానమైన ఆకార చేష్టలు గలవారు. జగములకు శుభకారిణులు. తమ తమ సేనలతో శోభిల్లుచుండువారు. ఈ ప్రాకారము 4 ద్వారములందును నిత్యము మాహేశ్వరీదేవి దివ్య వాహనములు చక్కగా అలంకరింపబడి సంసిద్ధముగా ప్రకాశించుచుండును. అచట కోట్ల కొలదిగా ఏనుగులు, గుర్రములు, రాజహంసలు, సింహములు, గ్రద్దలు, గరుత్మంతులు, వృషభములు, పల్లకీలు, నెమళ్ళు వాహనములై సిద్ధముగా ఉండును. అటులే కోట్ల కొలదిగా రథములను గలవు. వానికి ఇరువైపులా పార్శ్వచరులు గలరు. ఆ రథధ్వజములు ఆకాశమును చుంబించినట్లు ఉండును. అచ్చటి పలు విధముల జెండాలతో, గుర్తులతో, వాద్య విశేషములతో అలరారుచున్న విమానములు, వేగవంతములైన విమానములు కోటానుకోట్ల సంఖ్యలో కలవు. వైడూర్యమణిసాలస్యాప్యగ్రే సాలః పరస్మృతః 10 యోజన తుంగోసౌ ఇంద్రనీలాశ్మి నిర్మితః తన్మధ్యభూస్తథా వీథ్యో మహామార్గా గృహాణి చ వాపీకూపతటాకాశ్చ సర్వే తన్మణి నిర్మితాః తత్ర పద్మంతు సంప్రోక్తం బహుయోజన విస్తృతం షోడశారం దీప్యమానం సుదర్శనమివాపరం తత్ర షోడశ శక్తీనాం స్థానాని వివిధాని చ సర్వోపస్కరయుక్తాని సమృద్ధాని వసంతి తాసాం నామాని వక్ష్యామి శృణు మే నృపసత్తమా कराळी विकराळी च तथोमा च सरस्वती श्रीदुर्गोषा तथा लक्ष्मीः श्रुतिश्चैव स्मृतिर्धृतिः श्रद्धा मेधा मतिः कान्तिः आर्या षोडशशक्तयः नीलजीमूतसङ्काशाः करवालकराम्बुजाः समाखेटकधारिण्यो युद्धोपक्रान्तमानसाः सेनान्यः सकला एताः श्रीदेव्या जगदीशितुः प्रतिब्रह्माण्डसंस्थानां शक्तीनां नायिका स्मृताः ब्रह्माण्डक्षोभकारिण्यो देवी शक्त्युपबृंहिताः नानारथसमारूढा नानाशक्तिभिरन्विताः एतत्पराक्रमं वक्तुं सहस्रास्योऽपि न क्षमः। జనమేజయ మహారాజా, అట్టి వైడూర్య ప్రాకారమునకు ఎగువగా లోపలి వైపున 10 యోజనముల ఎత్తున ఇంద్రనీలమణుల ప్రాకారము ప్రకాశించుచున్నది. ఆ ఇంద్రనీలమణి ప్రాకారమునందు బావులు, సరస్సులు, గృహములు, మహామార్గములు అన్నియును ఇంద్రనీలమణిమయములే. అచ్చట మహాయోజన విస్తీర్ణమైన ఒక్క మహాపద్మము అలరారుచున్నది. అది 16 రేకులు కలిగి సుదర్శన చక్రము వలె ప్రకాశించుచున్నది. అచట 16 శక్తుల నివాస స్థానములు ఆ రేకులు. వారు తమ తమ వస్తు సామగ్రులతో నివాసముందురు. రాజా, వారి పేర్లు నీకు తెలుపుచున్నాను. కరాళి,
వికరాళి, ఉమా, సరస్వతి, శ్రీ, దుర్గా, ఉషా, లక్ష్మి, శృతి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, మతి, కాంతి, ఆర్య అను 16 మహాశక్తులు. వారు నీలమేఘము వంటి కాంతి గల్గి చేతులందు కత్తులు, సమము, ఆఖేటకము మున్నగు నానావిధ ఆయుధములు దాల్చి యుద్ధ సన్నద్ధలై ఉందురు. వారందరూ జగదీశ్వరీదేవి యొక్క సేనానాయికలు. ఈ సమస్త బ్రహ్మాండమందలి శక్తులకన్నిటికీ మహానాయికలుగా వీరు పేరుగాంచిరి. వారు బ్రహ్మాండములనే తలక్రిందులుగా చేయగల శక్తి గలవారు. దేవీ శక్తి సంపన్నలు. నానా రథములు అధిరోహించి పలు శక్తులను ధరించువారు. ఆదిశేషుడు కూడా వారి యొక్క శక్తిని వర్ణింపజాలడు. ఇంద్రనీల మహాసాలాదగ్రే తు బహు విస్తృతః ముక్తా ప్రాకార ఉదితో దశయోజన దైర్ఘ్యవాన్ మధ్యభూః పూర్వవత్ ప్రోక్తా తన్మధ్యేష్టదళాంబుజం ముక్తామణిగణాకీర్ణం విస్తృతం తు సకేసరం తత్ర దేవీ సమాకారా దేవ్యాయుధధరాः సదా సంప్రోక్తా అష్టమంత్రిణ్యో జగద్వార్తా ప్రబోధికాః దేవీ సమాన భోగాస్తా ఇంగితజ్ఞాస్తు పండితాః కుశలాః సర్వకార్యేషు స్వామి కార్యపరాయణాః దేవ్యభిప్రాయ బోధ్యస్తాశ్చతురా అతిసుందరాః నానాశక్తి సమాయుక్తాః ప్రతిబ్రహ్మాండవర్తినాం ప్రాణినాం తాః సమాచారం జ్ఞానశక్త్యా విదంతి చ తాసాం నామాని వక్ష్యామి మత్తః శృణు నృపోత్తమా అనంగకుసుమా ప్రోక్తాప్యనంగకుసుమాతురా అనంగమదనా తద్వత్ అనంగమదనాతురా భువనపాలాతు సా గగనవేగా చైవ తతః పరం శశిరేఖా చ గగనరేఖా చైవ తతః పరం పాశాంకుశవరా భీతిధరా అరుణ విగ్రహాః విశ్వసంబంధినీం వార్తాం బోధయంతి ప్రతిక్షణం. ఓ రాజా, ఇంద్రనీల ప్రాకారమునకు ఎగువగా లోపలి వైపున విస్తారముగా మరియొక ప్రాకారము కలదు. అది ముత్యాల ప్రాకారము. 10 యోజనముల ఎత్తున థళథళలాడుతూ ప్రకాశించుచున్నది. ఈ ముత్యాల ప్రాకారమునందలి నేల ఎంతయు జాతి ముత్యముల కాంతులు వెదజల్లుచున్నది. నడుమన 8 దళముల కమలము అలరారుచున్నది. అదియును ముత్యాల మణుల కాంతులీనుచున్నది. ఆ కమలమునందలి కేసరములు లెక్కకు మిక్కిలిగా సుశోభితములుగా అలరారుచున్నవి. అచట శ్రీదేవితో సమానమైన ఆకారమును గల దేవ్యాయుధములను దాల్చిన వారు పెక్కురుగలరు. వారు అష్టమంత్రిణులు. దేవితో సమానమైన సుఖభోగములనుభవించుచుందురు. ఇంగితమిరింగిన వారు, పండితురాండ్రు. ఎల్ల లోకాల వార్తలు ఒక్క క్షణములో తెలియజాలినవారు. అన్ని కార్యములలోనూ వారు చతురలు, స్వామి కార్యపరాయణలు, అతిలోక సుందరులు. దేవీ మనస్సును బాగుగా అర్థము చేసుకునివారు. వారు ప్రతి బ్రహ్మాండమునందలి పలు శక్తులతో కూడియుందురు. తమ త్రికాల జ్ఞానముతో ప్రాణుల సమాచారములు రహస్యములు ఎరుగజాలినవారు. ఓ రాజా, వారి యొక్క నామధేయములను తెలిపెదను, వినుము. అనంగ కుసుమ, అనంగ కుసుమాతుర, అనంగ మదన, అనంగ మదనాతుర, భువనపాల, గగనవేగ, శశిరేఖ, గగనరేఖ. వీరెల్లరునూ పాశాంకుశములు, వరాభయ ముద్రలు దాల్చిన ఎర్రని విగ్రహము కలిగిన దేవతామూర్తులు. వారు ఈ విశ్వమంతటా జరుగు వార్తలనన్నింటినీ ఒక్క క్షణములో తెలియజాలినవారు. ముక్తాసాలాత్ అగ్రభాగే మహామారకతో పరః
సాలోత్తమః సముద్దిష్టో దశయోజనదైర్ఘ్యవాన్ నానా సౌభాగ్య సంయుక్తో నానాభోగసమన్వితః మధ్యభూస్తాదృశీ ప్రోక్తా సదనాని తథైవ చ షట్కోణమత్ర విస్తీర్ణం కోణస్థా దేవతా శృణు పూర్వకోణే చతుర్వక్త్రో గాయత్రీ సహితో విధిః కుండికాక్షగుణాభీతిదండాయుధధరః పరః తదాయుధధరా దేవీ గాయత్రీ పరదేవతా వేదాః సర్వే మూర్తిమంతః శాస్త్రాణి వివిధాని చ స్మృతయశ్చ పురాణాని మూర్తిమంతి వసంతి ఏ బ్రహ్మ విగ్రహాః సంతి గాయత్రీ విగ్రహాశ్చ ఏ వ్యాహృతీనాం విగ్రహాశ్చ తే నిత్యం తత్ర సంతి రక్షః కోణే శంఖచక్రగదాంబుజకరాంబుజాః సావిత్రీ వర్తతే తత్ర మహావిష్ణుశ్చ తాదృశః ఏ విష్ణు విగ్రహాః సంతి మత్స్యకూర్మాదయోऽఖిలాః సావిత్రీ విగ్రహా ఏ చ తే సర్వే తత్ర సంతి వాయుకోణే పరశ్వక్షమాలాభయవరాన్వితః మహారుద్రో వర్తతేऽత్ర సరస్వత్యపి తాదృశీ ఏ ఏ తు రుద్రభేదాస్యుర్దక్షిణా స్యాదయో నృపా గౌరీభేదాశ్చ ఏ సర్వే తే తత్ర నివసంతి చతుషష్ట్యాగమా ఏ చ ఏ చాన్యేప్యాగమా స్మృతాః తే సర్వే మూర్తిమంతశ్చ తత్ర వై నివసంతి అగ్నికోణే రత్నకుంభం తథా మణికరండకం దధానో నిజహస్తాభ్యాం కుబేరో ధననాయకః నానావీథీ సమాయుక్తో మహాలక్ష్మీ సమన్వితః దేవ్యా నిధిపతిస్త్వాస్తే స్వగణైః పరివేష్టితః వారుణే తు మహాకోణే మదనో రతి సంయుతః పాశాంకుశధనుర్బాణధరో నిత్యం విరాజతే శృంగారమూర్తిమంతస్తు తత్ర సన్నిహితాః సదా ఈశానకోణే విఘ్నేశో నిత్యం పుష్టిసమన్వితః పాశాంకుశధరో వీరో విఘ్నహర్తా విరాజతే విభూతయో గణేశస్య యాయాः సంతి నృపోత్తమా తాः సర్వా నివసంత్యత్ర మహైశ్వర్యసమన్వితాः ప్రతిబ్రహ్మాండ సంస్థానాం బ్రహ్మాదీనాం సమష్టయః ఏతే బ్రహ్మాదయః ప్రోక్తాః సేవంతే జగదీశ్వరీం. ఓ రాజా, ముక్తా ప్రాకారమునకు ఎగువగా లోపలి వైపున మరకత ప్రాకారము అలరారుచున్నది. ఈ మరకత ప్రాకారము కూడా 10 యోజనముల ఎత్తున విస్తీర్ణమై ఉన్నది. భోగభాగ్యములకు ఇది ఆటపట్టు. అందలి వేలవేల భవనములు మరకత మణులతో నిర్మింపబడి కాంతులు విరజిమ్ముచున్నవి. అచట షట్కోణములు గలవు. ఆ కోణములందున్న దేవతల పేర్లు చెప్పెదను వినుము. తూర్పు కోణమునందు శ్రీ గాయత్రీ పరాదేవతతో సహా బ్రహ్మదేవుడు కమండలువు, అక్షమాల, దండము, అభయము, ఆయుధములు దాల్చి విరాజిల్లుచున్నాడు. అవే ఆయుధములు దాల్చి పరదేవతయైన గాయత్రీదేవత కూడా ప్రకాశించుచున్నది. ఎల్ల వేదములు, వివిధ శాస్త్రములు, స్మృతులు, పురాణములు, ఇతిహాసములు మూర్తివంతములై అతట నివసించుచున్నవి. బ్రహ్మస్వరూపలు, గాయత్రీ స్వరూపలు, వ్యాహృతి స్వరూపలు అచట నివసించుచుందురు. నైరుత కోణమునందు శంఖ చక్రములు, గదాపద్మములు చేతులందు దాల్చి సావిత్రీ విష్ణులు నివాసమై ఉందురు. మత్స్యము, కూర్మము మొదలగు విష్ణుని విగ్రహములును సావిత్రీ స్వరూపములును అన్నియును అచట వెలసియుండును. వాయుకోణమున పరశువు, అక్షమాల, అభయ వర ముద్రలు దాల్చి మహారుద్రుడు ప్రకాశించుచున్నాడు.
దక్షిణామూర్తి మొదలగు రుద్రుని విగ్రహములను శ్రీ గౌరీస్వరూపలైన దేవతామూర్తులు అచట విరాజిల్లుచున్నారు. అచ్చట 64 ఆగమములను రూపవంతములై ప్రకాశించుచున్నవి. అగ్నికోణమందు తన చేతులందు రత్నకుంభము మణికరండము దాల్చి ధనపతియగు కుబేరుడు విరాజిల్లుచున్నాడు. అతడు అనేక వీధులందు మహాలక్ష్మిని కూడి సంచరించుచున్నాడు. ధనపతి అచట తన దేవితో తన గణములతో సహా విరాజిల్లుచున్నాడు. పడమటి కోణమున కామదేవుడు రతితో కూడి చెలువు మీరుచున్నాడు. అతడు పాశాంకుశములు, చెరకు విల్లు, అమ్ము దాల్చి శృంగారాది రసములకు ఆకరమూర్తి అయి ప్రకాశించుచున్నాడు. ఈశాన్య కోణమున పుష్టితో పాశాంకుశములు దాల్చి విఘ్నహరుడకు విఘ్నేశుడు నిత్యము వీర రస వేష సంయుతుడై అలరారుచున్నాడు. శ్రీ మహాగణాధిపతి దేవత యొక్క విభూతులు ఎన్ని గలవో అన్నియును అచట తులతూగుచుండును. అచట అనేక బ్రహ్మాండములందలి బ్రహ్మాదుల సమష్టి రూపులగు బ్రహ్మాదులు అందరూ శ్రీ జగదీశ్వరీదేవిని, శ్రీ పరమేశ్వరీదేవిని నిత్యము సేవించుచుందురు. మహామారకతస్యాగ్రే శతయోజనదైర్ఘ్యవాన్ ప్రబాళశాలోస్త్యపరః కుంకుమారుణ విగ్రహః మధ్యభూస్తాదృశీ ప్రోక్తా సదనాని చ పూర్వవత్ తన్మధ్యే పంచభూతానాం స్వామిన్యః పంచ సంతి చ హృల్లేఖా గగనా రక్తా చతుర్థీ తు కరాళికా మహోచ్ఛుష్మా పంచమీ చ పంచభూత సమప్రభాః పాశాంకుశవరాభీతిధారిణ్యో అమితభూషణాః దేవీ సమానవేషాఢ్యా నవయౌవనగర్వితాః. మరకత ప్రాకారమునకు ఎగువ వైపున ఆ లోపల 10 యోజనముల ఎత్తున కుంకుమవలే ఎర్రగా ప్రకాశించుచున్న పగడాల ప్రాకారము మెరయుచున్నది. దాని నడుమనున్న భవనములన్నీయూ కూడా పగడాల చేత నిర్మింపబడి మిరుమిట్లు గొలుపుచున్నవి. దాని నడుమ పంచభూతముల స్వామినులు 5 గలరు. హృల్లేఖ, గగన, రక్త, కరాళిక, మహోచ్ఛుష్మ అను ఈ 5 మహాదేవతలు పంచభూతముల వంటి కాంతి గలవారు. వరాభయ పాశాంకుశములు ధరించి అనేక ఆభరణములు దాల్చి దేవి వలె వేషభూషలు గల్గి నవయౌవనముతో విరాజిల్లుచున్నవారు. ప్రవాళశాలాదగ్రేతు నవరత్న వినిర్మితః బహుయోజన విస్తీర్ణో మహాశాలోస్తి భూమిపా తత్ర చామ్నాయ దేవీనాం సదనాని బహూన్యపి నవరత్నమయాన్యేవ తడాగాశ్చ సరాంసి చ శ్రీదేవ్యాయేవ తారాः స్యుః తే తత్ర నివసంతి మహావిద్యా మహాభేదాః సంతి తత్రైవ భూమిపా నిజావరణదేవీభిః నిజభూషణవాహనైః సర్వదేవ్యో విరాజంతే కోటిసూర్యసమప్రభాః సప్తకోటి మహామంత్రదేవతాः సంతి తత్ర హి నవరత్నమయాదగ్రే చింతామణిగృహం మహత్ తత్రత్యం వస్తుమాత్రం తు చింతామణి వినిర్మితం సూర్యోద్గారోపలైస్తద్వత్ చంద్రోద్గారోపలైస్తథా విద్యుత్ప్రభోపలైస్తంభాః కల్పితాస్తు సహస్రశః ఏషాం ప్రభాభిరంతస్థ వస్తు కించిన్న దృశ్యతే. ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణే 12 స్కంధే 11ోऽధ్యాయః. ఓ రాజా, పగడాల ప్రాకారమునకు ముందు పెక్కు యోజనములు వైశాల్యము గల నవరత్న ప్రాకారము గలదు. ఏ శ్రీదేవి చింతామణి పీఠిక గురించి మనము ఇంతదనుక చెప్పబోతూ మహోత్సాహముగా వినబోతూ ఉన్నామో అటువంటి శ్రీదేవి చింతామణి పీఠికను ఇక్కడ అభివర్ణించుచున్నాడు. ఆమ్నాయ దేవతల భవనములు పెక్కుగలవు.
పూర్వ దక్షిణ పశ్చిమ ఉత్తర ఊర్ధ్వ ఆమ్నాయ దేవతలు. అచటి చెరువులు సరస్సులు నవరత్నమయములే అయి ప్రకాశించుచున్నవి. అచట శ్రీదేవి మహావతారములు ప్రకాశించుచున్నవి. పాశాంకుశేశ్వరి, భువనేశ్వరి, భైరవి, కపాల భువనేశ్వరి, అంకుశ భువనేశ్వరి, ప్రసాద భువనేశ్వరి, క్రోధ భువనేశ్వరి, త్రిపుట, అశ్వారూఢ, నిత్యక్లిన్న, అన్నపూర్ణ, త్వరిత, రాజ, కాళి, తార, షోడసి, భైరవి, మాతంగి మున్నగు 10 మహావిద్యలు అచట రూపుదాల్చి ప్రకాశించుచున్నవి. అచట సకల దేవీ స్వరూపములను తమ తమ ఆవరణ దేవతలతో భూషణలు దాల్చి కోటి కోటి సూర్యకాంతులతో విరాజిల్లుచున్నారు. అచ్చోటనే 7 కోట్ల మహామంత్రములు రూపుదాల్చి మనకు దర్శనమిస్తున్నవి. నవరత్న ప్రాకారమునకు ముందు శ్రీకరమైన చింతామణి గృహము మహోజ్వలముగా ప్రభాభాసమానమై విరాజిల్లుతున్నది. అందలి ప్రతి వస్తువును చింతామణి నిర్మితమైనదే. సూర్యకాంత చంద్రకాంత శిలలతోనూ మెరుగు కాంతుల మణులతోనూ నిర్మించబడిన వేల మణిస్తంభములు అచట వెలుగుచున్నవి. ఇన్ని వెలుగుల మధ్యన ఇంత ప్రకాశమానమైన సన్నివేశము నడుమ ఏ వస్తువు ఏదియో మనము తెలుసుకొనలేక మన కన్నులు జిగేల్మనుచున్నవి. అథ ద్వాదశోऽధ్యాయః మణిద్వీపఫలశ్రుతిః. వ్యాస ఉవాచ తదేవ దేవీ సదనం మధ్యభాగే విరాజతే సహస్రస్తంభ సంయుక్తాశ్చత్వారస్తేషు మండపాః. శృంగారమండపశ్చైకో ముక్తిమండప ఏవ చ జ్ఞానమండప సంజ్ఞస్తు తృతీయః పరికీర్తితః. ఏకాంతమండపశ్చైవ చతుర్థః పరికీర్తితః. నానావితాన సంయుక్తా నానాధూపైస్తు ధూపితాః. కోటిసూర్యసమాః కాంత్యా భ్రాజంతే మండపాః శుభాః. తన్మండపానాం పరితః కాశ్మీరవనికా స్మృతా. మల్లికా కుందవనికా యత్ర పుష్పలతా స్థితాః. అసంఖ్యాతా మృగమదైః పూరితాస్తత్స్రవా నృపా. మహాపద్మాటవీ తద్వత్ రత్నసోపాన నిర్మితా. సుధారసేన సంపూర్ణా గుంజన్మత్తమధూవ్రతా. హంసకారండవాకీర్ణా గంధపూరితదిక్తటా. వనికానాం సుగంధైస్తు మణిద్వీపం సువాసితం. శృంగారమండపే దేవ్యో గాయంతి వివిధైస్వరైః. సభాసదో దేవవరా మధ్యే శ్రీ జగదంబికా. ముక్తిమండపమధ్యే తు యోచయత్యనిశం శివా. జ్ఞానోపదేశం కురుతే తృతీయే నృప మండపే. చతుర్థే మండపే చైవ జగద్రక్షా విచింతనం. మంత్రిణీ సహితా నిత్యం కరోతి జగదంబికా. చింతామణి గృహే రాజన్ శక్తితత్వాత్మకైః పరైః.
సోపానైర్దశభిర్యుక్తో మంచకోప్యధిరాజతే బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః ఏతే పంచఖురాః ప్రోక్తాః ఫలకస్తు సదాశివః తస్యోపరి మహాదేవో భువనేశో విరాజతే యా దేవీ నిజలీలార్థం ద్విధా భూతా బభూవః సృష్ట్యాదౌ తు స ఏవాయం తదర్ధాంగో మహేశ్వరః కందర్పదర్పనాశోద్యత్కోటికందర్పసుందరః పంచవక్త్రస్త్రినేత్రశ్చ మణిభూషణభూషితః హరిణాభీతిపరశూన్వరం చ నిజబాహుభిః దధానః షోడశాబ్దోऽసౌ దేవः సర్వేశ్వరో మహాన్ కోటిసూర్యప్రతీకాశశ్చంద్రకోటి సుశీతలః. జనమేజయ మహారాజా, చింతామణుల మధ్యభాగమున శ్రీదేవి యొక్క దివ్య మందిరము విరాజిల్లుచున్నది. ఆ దివ్య మందిరమునకు 1000 మణి స్తంభములు కలిగిన 4 మహామండపములు శోభను గూర్చుచున్నవి. అందు ఒకటి శృంగార మండపము, రెండవది ముక్తి మండపము, మూడవది జ్ఞాన మండపము, 4వది ఏకాంత మండపము. వీనియందు ఎన్నియో మణుల అరుగులు కలవు. అనేక ధూపములు సువాసనలతో నిత్యము పరీమళములను వెదజల్లుచున్నవి. ఈ 4 మండపములను కోటి కోటి సూర్య ప్రభాభాసమానములై ప్రకాశించుచున్నవి. ఆ మండపములకు నలువైపులా కాశ్మీర వనములు వెలుగొందుచున్నవి. అచ్చట మంచిమల్లెల పూదోటలు, జాజివనములు పరీమళములతో గుబాళించుచున్నవి. ఆ తోటలయందు ఎన్నియో మృగములు మదస్రావములు చేయుచున్నవి. అచట రతనాల మెట్ల వరుసలతో విరాజిల్లు మహాపద్మవనములు కలవు. ఆ పద్మవనములందు అమృతము వలె తేనెలు జాలువారుచున్నవి. తుమ్మెదలు ఝుమ్ ఝుమ్ అని రొదసేయుచున్నవి. ఆ చోట హంసకారండవ పక్షులను కలవు. ఆ దివ్యవనములందలి సుగంధములు ఎల్ల దిక్కులకు సువాసనావాసితములై సువాసనలు వెదజల్లుచున్నవి. మణిద్వీపము ఆ పరీమళాల కెరటాలచే సువాసితమై ఒప్పుచున్నది. శృంగార మండపమునందు దేవతలు మధుర మధురముగా మంద్ర మంద్రముగా సుందర స్వరములతో దివ్యగానములు ఆలపించుచున్నారు. అందు ఎల్ల దేవతలను సభాసదులై ఆలకించుచున్నారు. శ్రీ జగదంబాదేవి వారి నడుమ దివ్య సింహాసనముపై విరాజిల్లుచున్నది. ముక్తి మండపమునందు జగదంబ బ్రహ్మాండమందలి పరమ భక్తులకు ముక్తిభాగ్యము ప్రసాదించుచున్నది. జ్ఞానమండపమందు జ్ఞానకాంతులను వెదజల్లుచు విధేయాత్ములు, మహాతాపసులు, జ్ఞానులు, యోగిపుంగవులు అయిన మహనీయులకు పరమ జ్ఞానమును ఉపదేశించుచున్నది శ్రీ జగదంబిక. 4వ మండపమైన ఏకాంత మండపమునందు శ్రీదేవత తన మంత్రినులతో కొలువై ఈ జగద్రక్షణము గూర్చి ఆలోచించుచున్నది. రాజేంద్ర, చింతామణి గృహమందు శక్తి తత్వాత్మకములైన 10 మెట్ల వరుసలతో దివ్యకాంతులీను మంచముపై అమ్మవారు శోభిల్లుచున్నది. బ్రహ్మ, విష్ణు, రుద్రులు, ఈశ్వరుడు దానికి 4 పాదములు ఆ మంచమునకు. సదాశివుడు ఆ 4 పాదములపై ఫలకముగా అలరారుచున్నాడు. దానిపై త్రిభువనేశ్వరుడు మహాదేవుడు అగు కామేశ్వర స్వరూపుడు విరాజిల్లుచున్నాడు. శ్రీ త్రిభువనేశ్వరీదేవి తన లీలా విలాసముతో తనను తాను 2గా విభజించుకొని ప్రకాశించుచున్నది. ఈ సృష్టికి మొట్టమొదట మహాదేవుడు త్రిభువనేశ్వరికి అర్ధాంగుడయ్యను. ఆతడు మన్మథుని కన్నా మన్మథుడు, మన్మథుని దర్పమడంచినవాడు, శతకోటి మన్మథాకారుడు. ఆతనికి 5 ముఖములు, 3 నేత్రములు. మణిభూషణ భూషితుడై ఆతడు తన హిరణ్య బాహువులతో జింక, పరశువు,
వరద అభయ ముద్రలు దాల్చి విరాజిల్లుచున్నాడు. ఆ మహాదేవుడు సర్వేశ్వరుడు, 16 యువకుడు, కోటి సూర్యప్రభా భాసమానుడు, కోటి చంద్రుల చల్లదనమును పునికి పుచ్చుకొన్నవాడు. శుద్ధ స్ఫటిక సంకాశః త్రినేత్ర శీతలద్యుతిః వామాంకే సన్నిషణ్ణాస్య దేవీ శ్రీ భువనేశ్వరీ. నవరత్న గణాకీర్ణ కాంచీదామ విరాజిత తప్త కాంచన సన్నద్ధ వైడూర్యాంగద భూషణ కనచ్ఛ్రీ చక్రతాటంక విటంక వదనాంబుజా లలాట కాంతి విభవ విజితార్ధ సుధాకరా బింబకాంతి తిరస్కార రదచ్ఛద విరాజిత లసత్కుంకుమ కస్తూరీ తిలకోద్భాసితాననా దివ్య చూడామణి స్ఫార చించంద్రక సూర్యక ఉద్యత్కాంతి సమస్వచ్ఛ నాసాభరణ భాసురా చింతాకాలంబిత స్వచ్ఛ ముక్తాగుచ్ఛ విరాజిత పాటీర పంక కర్పూర కుంకుమాలంకృతస్తనీ విచిత్ర వివిధాకల్పా కంబు సంకాశకంధరా దాడిమీ ఫలబీజాభ దంతపంక్తి విరాజిత అనర్ఘ్యరత్న సంఘట్ట ముకుటాంచిత మస్తక మత్తాళిమాలా విలసత్ అలకాఢ్యముఖాంబుజా కలంకకాస్య నిర్ముక్త శరచ్చంద్ర నిభాననా జాహ్నవీ సలిలావర్త శోభినాభీ విభూషితా మాణిక్య శకలాబద్ధ ముద్రికాంగుళిభూషితా పుండరీకదళాకార నయనత్రయ సుందరీ కల్పితాక్ష మహారాగ పద్మరాగోజ్వల ప్రభా రత్నకింకిణికాయుక్త రత్నకంకణ శోభితా మణిముక్తా సరాపారల సత్పదక సంతతి రత్నాంగుళి ప్రవితత ప్రభాజాలల సత్కరా కంచుకీ గుంఫితాపార నానారత్నతతిద్యుతి మల్లికామోదధమ్మిల్ల మల్లికా విసరావృత సువృత్త నిబిడోత్తుంగకుచభారాలసా శివా వరపాశాంకుశాభీతిలసద్బాహు చతుష్టయా సర్వశృంగారవేషాఢ్యా సుకుమారాంగవల్లరీ సౌందర్యధారా సర్వస్వా నిర్వ్యాజ కరుణామయీ నిజసల్